క్యూనియన్ న్యూస్కు స్వాగతం. ఎర్గట్ల మండలం తాళరాంపూర్ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మండల అధ్యక్షుడు రాజాపూర్ నందం, మాజీ సర్పంచ్ భానుప్రసాద్, మాజీ ఉప సర్పంచ్ ఖ్యాతం దేవేందర్, బీఆర్ఎస్ అధ్యక్షుడు భువనగిరి రమేష్, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు పూర్ణానందం గారు, అట్లాగే ప్రజాప్రతినిధులందరికీ, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు, వేదిక కింద ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, తాళరాంపూర్ గ్రామ రైతన్నలకు, తాళరాంపూర్ గ్రామ యువ కిషోరాలకు, నా అన్నలకు, తమ్ముళ్లకు, ముఖ్యంగా నా అక్క చెల్లెళ్లకు, తల్లులకు అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మొన్నటిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడవసారి నేను గెలిచే దాంట్లో పాత్ర వహించినటువంటి నా తాళరాంపూర్ సమస్త గ్రామ ప్రజానీకానికి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. జీవన్పల్లి ఆయన్నే, నిజామాబాద్లో ఉంటాడు, మన ప్రజలకు అందుబాటులో ఉంటాడు, మంచి చెడుకు అందుబాటులో ఉంటాడు. నిన్న రాత్రి కమర్పల్లిలో ఆ బడాపాల పెద్దగుట్టలో ఒక డీసీఎఫ్ బోల్తా పడిపోయి చనిపోయిన హాస్పిటల్ ఉన్నారు అంటే అర్ధరాత్రి 12:30కు పోయిండు, హాస్పిటల్కి పోయిండు, ప్రభుత్వ దాకానికి పోయి చూసొచ్చి. అట్లా నిజామాబాద్లో ఉండే వ్యక్తి, ప్రజలలో పోయే వ్యక్తి బాజిరెడ్డి గోవర్ధన్. దయచేసి ఆయన కారు గుర్తు కేసు ఆయన గెలిపి నాకు సోబత్ ఉంటాడు, ఇద్దరం అయితే మీద జట్టు 7 గంటల ఆడికి పోరాడతాం. ఇప్పుడు మా పోరాడే పని చేసారు మీరు నన్ను, ఈయన ఇప్పుడు నేను పోరాడమే ఏం బాధలేదు, నాకు పోరాడతా, నాకు ఇంకోడు తోడవుతాడు, మేము ఇద్దరం అవుతాం, అప్పుడు తల్లాడతాం. నేను ఒక్కరిని చూస్తే ఇడైతే పక్కగా పట్టినతో ఏం కాదు అని అనుకుంటున్నాడు. భయం కొట్లాడితే నేను 7 గంటలు కొట్లాడితే నేను జిద్దుగాన్ని, కానీ నాకు ఇంకోటి కావాలి, ఇంకోటి బలం అయితే బాగా జాబ్తా వాళ్ళ వెంట పడతాం. మీరు ఇట్లా ప్రజల్ని మోసం చేసుడు కరెక్ట్ కాదు. మీ మీద నమ్మకంతో ఓట్లేసిర్రు, మీరు ఉండుండ్రి, 4.5 ఏళ్ళు మీరే ఉండుండ్రి, కానీ ఇవి చెయ్యండి అని చెప్పి వాళ్ళ వెంట పడతాం. ఇది మీరు ఆలోచించుకోవాలి దయచేసి. మళ్ళా రెండోసారి మోసపోతామంటే మనం ప్రజల నవ్వుల పాలవుతాం. మేము పని చేయకున్నా, మాట ఇచ్చి చేయకున్నా మాకే ఓటేసిర్రు, ప్రజలందరూ పిచ్చోళ్ళు అంటారు, వాళ్ళు నవ్వుల పాలవుతాం మనం. నాకు కూడా ముఖం ఉండదు అడగటానికి. నేను అసెంబ్లీలో అడగాలన్నా, ఇంకెక్కడన్నా అడగాలన్నా మాకే ఓట్లేసారు ప్రశాంత్ రెడ్డి గారు, మీరేం అడుగుతారు, మేము చేస్తాంలే, మేము చేసినప్పుడు అన్న మాట మాట్లాడతారు వాళ్ళు. నాకు అడిగే శక్తి కూడా నాకు ఉండదు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఈ ఓటు మీరు నిర్ణయం చేసి మీరు మాకు శక్తిని ఇవ్వండి, తప్పకుండా మీ వైపు మేము పోరాడతాం. ఇది మీకోసం, మీ ఓటు కారు గుర్తుకు వేసుకోండి. అట్లనే ఇంకొక విషయం, అభ్యర్థులు ఉన్నారు కదా, జీవన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఆయన జగించాలి. ఆయన ఇప్పుడు మన ఎమ్మెల్సీ, మన నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీగా ఉండి కూడా మన ఊర్లలోకి రాలేదు ఎప్పుడు, మన మంచి చెల్లు చూడలేదు ఎప్పుడు, మన తాళ్ళరాంపూర్కు రూపాయి ఇచ్చింది లేదు. మరి అటువంటి ఆయనకు మనం ఎందుకు ఓటేయాలి? అట్లనే బీజేపీ అభ్యర్థి అరవింద్ పువ్వు గుర్తు, ఆయన పోయినసారి పువ్వు గుర్తుకు వేసినాం, కవితమ్మని ఓడగొట్టినాం. తాళ్ళరాంపూర్ గ్రామానికి ఎన్నిసార్లు వచ్చిండా? తాళ్ళరాంపూర్ గ్రామానికి వచ్చి ఓ 10 పైసల పని చేసిండా? మీకే తెలవాలి. మరి 5 ఏళ్లలో మన ఊరికి రానాయన, మన ఊరికి పనిచేయనాయన మనం ఒకసారి గెలిపించినాక మళ్ళా ఇప్పుడు ఓటు ఆయనకు ఎందుకు వేయాలి? ఒక్కసారి ఆలోచన చేయండి దయచేసి. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది, ఇవన్నీ చేయలేదు. 5 నెలలు అయిపోయింది, 100 రోజుల్లో చేస్తామన్నారు. మళ్ళా ఇప్పుడు ఈ ఎన్నికల్లో మళ్ళొకసారి మోసపోదామా? ఒకసారి చెప్పినారు, ఓట్లు వేసినాం, మళ్ళా ఇప్పుడు వస్తారు, మళ్ళీ ఇప్పుడు వేస్తే చేస్తామని చెప్తారు, మళ్ళా మోసపోదామా? ఒక్కసారి ఆలోచించు దయచేసి. వస్తున్నాడు, మళ్ళా ఆయన ఓటేసి మా పువ్వు గుర్తుకి
దేంట్లోనో పడిపోయి మాయలో పడిపోయి రాముడి మీదనో అక్షంతల మీదనో మాయలో పడిపోయి ఆయనకు అరవింద్కు మళ్ళా పువ్వు గుర్తు కొట్టేస్తే ఆయన ఏమనుకుంటాడు? ఎంత పిచ్చోళ్ళరా జనాలు. 5 సంవత్సరాలు నేను ఎంపీగా గెలిచినాక కూడా ఒక్క ఊరికి పోకున్నా, ఒక్క ఊరికి రూపాయి ఇవ్వకున్నా మళ్ళీ నాకే వేసిండ్రు ఓట్లు అని మనం పిచ్చోళ్ళ తిరగ చూస్తారు, మన నవ్వులపాలు చేస్తారు. కాబట్టి ఆలోచించండి. అంటే ఎవ్వరు ఉండరు అట్లా. ఇప్పుడు నేనున్నా, ఎన్నిసార్లు వచ్చి మిడికినాయి తాళరాంపూర్కు మీరు గెలిపించారు వచ్చిందా? మరి ఆయన కూడా గెలిపించారు కదా, ఒకసారి నచ్చిండా? ఎన్ని పనులు చేసినా ఈ డాంబర్ రోడే 2 సార్లు చేస్తుంది. ఎన్ని చేసారు? ఇగో ఈ 6 గ్యారెంటీల మీద సంతకం పెడతామన్నారు, 100 రోజులు అమలు చేస్తామన్నారు. ఆ మాట మీకు గుర్తు చేస్తున్నాను అని నేను చెప్పిన. మాకు గుర్తున్నదండి, మేము చేస్తామండి అని చెప్పినారు వారు. మళ్ళీ ఇప్పుడు 100 రోజులు అయిపోయింది కదా, 140 రోజులు అయింది అని మేము అడిగితే ఆగస్టు 15 తారీఖు చేస్తా అన్న మాట మాట్లాడుతున్నాను. అంటే 5 నెలలు ఇప్పుడు అయిపోయింది, ఇంకో 4 నెలలు కావాలా అని అంటున్నాడు. అంటే ఆగస్టు 15 ఎందుకన్నాడంటే దాంట్లో ఉన్న మర్మం ఏంటంటే ఆగస్టు 15 కల్లా ఇగో ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి, ఎంపీటీసీ ఎన్నికలు అయిపోతాయి, జడ్పీటీసీ ఎన్నికలు అయిపోతాయి, అన్ని ఎన్నికలు అయిపోతాయి. అంటే మళ్ళొకసారి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని తర్వాత 5 సంవత్సరాలు కూడా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకేం ఎన్నికలు ఉండవు, మళ్ళా అసెంబ్లీ ఎన్నికలే వస్తాయి. ఈ ఎన్నికలను గట్టెక్కేందుకే, ఈ ఎన్నికల్లో మనకు సమాధానం చెప్పలేక గట్టెక్కేందుకే ఆగస్టు 15 అన్న డేట్ పెట్టినారు. కాబట్టి మరొకసారి మీరు ఆలోచన చేసి కారు గుర్తుకు ఈసారన్నా కానీ లాస్ట్ టైం మోసపోయినట్టు మోసపోకుండా, నా ఇప్పు మీద గుద్దినట్టు గుద్దకుండా ఈసారి నేను చెప్పింది నిజం నమ్మి ఈసారి మంచి ఆలోచన చేసి కారు గుర్తు కోటేస్తారని నేను నమ్ముతూ మీ అందరినీ కారు గుర్తు కోటేయాలని కోరుతూ సెలవు తీసుకుంటుందా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే స్వామి దగ్గర పూజ చేయించి ఇక దీంట్లో 6 గ్యారెంటీలు ఉన్నాయి, 13 హామీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పినారు. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో ఒక్కసారి చూడండి. డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తారు. సిలిండర్ చేసిన అంటున్నాడు. ఇంకోటి 500 రూపాయలకు సిలిండర్ ఇస్తా అన్నాడు. తర్వాత మళ్ళా ఓట్లు అయిపోయి ప్రభుత్వం వచ్చినాక లేదు మీరు 1200 కట్టాలి, 1200 కట్టి తెచ్చుకోండి, మళ్ళా నేను మీకు బ్యాంకులలో 500 వాపస్ చేస్తా అన్నాడు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.